హలో అండి, అందరికైతే గుడ్ మార్నింగ్. ఈరోజైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఏమేమి కుడుతున్నాం అనేసి అయితే వీడియోని అయితే చూపిస్తాం చూడండి. ఇంకా ఈరోజైతే ఇప్పుడు ఒకటి ప్యాటర్న్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అయితే ఈ ప్యాటర్న్ ఇచ్చిర్రు వీళ్ళు. ఈ ప్యాటర్న్ అయితే కటింగ్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ బ్లౌజ్ చేస్తున్నారు, స్టార్ట్ చేసిర్రు. ఈ హ్యాండ్స్కి ఒక ప్యాటర్న్ ఒకటి కట్ చేసి ఇచ్చేసేయాలి. బ్యాక్ ఒక షేప్ వచ్చింది. నేను ఈ వీడియోలో నేను చూపిస్తుంటాను చూడండి ఇది ఎలా పెడతామనేసి. ఇంకా మన వీడియోస్ అయితే చాలా వరకు అయితే ఫాలో అవుతున్నారు. మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను చూపిస్తున్నాను అయితే చూడండి. జస్ట్ ఈ పీసింగ్ అయితే కట్ చేశాను. ఇదైతే నేను దీన్ని అతకదేమో కదారా, అతకాలి. ఎందుకు? అవును, దీనికి అతకాలే కదా మంచిగా. దీనికి అంటే అది షూ కవర్ వచ్చింది కదా, దానివల్ల అతకదేమో అనుకుంటున్నాను నేనైతే. షూ కవర్ వల్లనా? ఇది ఇప్పుడు ఆ క్లాత్ ఎందుకు? ప్యాటర్న్కా? ప్యాటర్న్ హ్యాండ్స్కి ఈ సిల్వర్ ఉందిగా మరి, గోల్డ్ లేదు. సారీ కలర్ ఇగో ఇది మస్టర్డ్ ఎల్లో సారీ. అయితే ఇది సారీల నుంచి కట్ చేస్తే మళ్ళీ ఇది ఒక పట్టు సారీ కదా అనేసి ఈ క్లాత్ తెప్పించింది మేడం. అయితే ఇది ప్యాటర్న్కి దీనిపైనుంచి ఇట్లా లైన్స్ రావాలి, క్రాస్ లైన్స్ సెల్ఫ్లా. అంటే సారీ బ్లౌజ్ కలర్ తోటి దీని మీద మంచిగా కనిపిస్తాయి కదా గోల్డ్ పైన. అట్టపెట్టి చేసేద్దాము. హ్యాండ్స్కి అయితే ప్యాటర్న్స్ అయితే రెడీ చేస్తున్నాము. ఇది కిందంగా డబల్ బాబిన్కి డబల్ థ్రెడ్ పెట్టి ఇంకా ఇలానైతే మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే క్రాస్ లైన్స్ అయితే కుడుతున్నాము. హ్యాండ్స్ అయితే రెడీ అయిన తర్వాత బాగుంటాయి, నేను చూపిస్తాను. పైన ఓన్లీ పైనంగానైతే సింగిల్ దారము, ఇంకా కిందంగానైతే ఇట్లా డబల్ దారం వస్తుంది. ఇట్లా నీట్గా కనిపిస్తుంటుంది. కొంచెం పైకి రాని అభిని పెట్టిన కరెక్ట్. ఇంకా ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ కానీ కరెక్ట్ చూసుకున్నాం. ప్యాటర్న్ అయితే లైన్స్ అయిపోయినాయి. లైన్స్ అయిపోయినాకనైతే ఇలా ఇది మన ఫిష్ ఆకారం అంటుంది కదా అది బాగుంది. ఇలా అయితే పిన్స్ పెట్టేసాయి. పిన్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకా మిడిల్లోనైతే బీడ్స్ వస్తాయి, బీడ్స్ కుట్టాలి. ఇక్కడికి ఒక పెట్టి కరెక్ట్గా ప్యాటర్న్ అయితే ఇది హ్యాండ్స్కి. ఇంకా ఇట్లా లైన్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా డబల్ లైన్ వచ్చిందని ఇది తీసేసాయి. ఏది కదా ప్యాటర్న్ అయితే ఫస్ట్ ఇలా రెడీ అయితే చేసుకొని లైన్స్ అయితే ఇలా వేసేసుకోవాలి. దీని కిందంగానైతే ఇలా పైపింగ్, సిల్వర్ కలర్ పైపింగ్ బ్లౌజ్కి ఇలా వచ్చింది మనకి. ఇంకా ఈ హ్యాండ్స్కి కిందంగా కొంచెమే కనిపిస్తుంది, కానీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలానైతే లైన్స్ పెట్టుకొని సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేసాము. ఇది గోల్డ్ కలర్ టిష్యూ. ఇంకా ఇలానైతే ప్యాటర్న్ అయితే వేసుకుంటూ రావాలి. నేను ప్యాటర్న్ వేసి హ్యాండ్స్ వేసినాక బీట్స్ పెట్టిన చూపిస్తుంటాను. ఇలానే కంటిన్యూగా బ్లౌజ్ అయితే ఇది కంప్లీట్ అయింది. ఇలా నేనైతే ట్రయాంగిల్ షేప్ అయితే బ్యాక్ నెక్ ఇచ్చేసి డోరీస్ వచ్చినాయి. ఇంకా మనకు బ్యాక్ బటన్ పెట్టుకుంటే ఏమైందంటే ఇలాంటి పట్టు, ఇది ఫ్యాన్సీ పట్టు సారీ కదా, ఒక్కోసారి బటన్ టైట్గా పెడితే షోల్డర్ల పైన చిన్న ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే డోరీ అయితే మీరు ఎంత అంటే అంత లూజ్ చేసుకొని వేసుకోవచ్చు. అలా ఇలా హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది, ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి, బార్డర్ అయితే రాలేదు దానికి. అందుకే నేను ఇలా డిజైన్ అయితే చేశాను. కొంచెం ఇక్కడ పోయింది కదా, ఇది నీట్గా చేసుకోండి. ఇలా వర్క్ హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్రింట్ అయితే ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఇది చూపి. ప్రిన్సెస్ కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అని చూడండి. మీకు చూస్తేనే ఎంత నీట్గా కనిపిస్తుందో. పట్టుకుంటే వేసుకుంటే కానీ అంత నీట్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటాయి మనం కుట్టే బ్లౌజెస్. చాలా వరకు అందుకే ఇష్టపడుతుంటారు మన స్టిచ్చింగ్కి అయితే. వాళ్ళ బ్లౌజులు చూసి ఒకరి బ్లౌజులు చూసి మన దగ్గరకు 4-5 అయితే వస్తుంటారు వాళ్ళ ద్వారా. ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది. నేను బీడ్స్ కుట్టినది కానీ మీకు ఒకసారి మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసారు. ఇంకా ఈ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ బ్లౌజ్. మగ్గం వర్క్ మన దగ్గరదే ఇది. దీనికి ఇలా స్కాలప్డ్ వర్క్ అయితే చేయించాను. మొత్తం సెల్ఫ్ వచ్చేసింది సారీకి. సారీకి మొత్తం గోల్డ్ అండ్ పిస్తా గ్రీన్ కాంబినేషన్లోనే ఉంది. ఇదైతే వర్క్ చేయించాను నేను. పెళ్లి కూతురు సారీ ఇది. ఈ అమ్మాయికి అయితే బ్లౌజెస్ అయితే చాలా బాగా సెట్ అయినాయి. ఇందులోనే క్లాత్ కాబట్టి కొంచెం ఇక్కడైతే జాయింటింగ్స్ అయితే వస్తున్నాయి. ఈ అమ్మాయిది చాలా డిఫరెంట్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజెస్లో వస్తాయి కదా. ఈ అమ్మాయి కొంచెం ఇలా ఉంది ఫిట్టింగ్ అయితే.
ఇది సెకండ్ బ్లౌజ్ అయితే అవుతుంది. ఇంకా వేరే మన మంగ అయితే వేరే పైపింగ్ అయితే రెడీ చేస్తుంది. మెరిగిన చూపిస్తాను మీకు. పైపింగ్ అయితే రెడీ చేస్తుంది మంగ. నెక్కేసి పైపింగ్ కదరా ఇది? నెక్కేసి ఆల్రెడీ జాయిన్ చేసుకున్నావా? చూసిన. ఏది చూపి అయిపోవచ్చిందా? లంచ్ టైంకి అయింది కదా, వెళ్దాం పైకి. ఇక ఇది కదా ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్. ఇది 36 సైజ్ బ్లౌజ్. మొత్తం నెక్కేసే పైపింగ్. ఇది మొత్తం చూడండి గమ్ముతో పైన స్టిచ్చెస్ ఏం రాలేదు చూడండి. మొత్తం గమ్ముతో కరెక్ట్గా పెట్టేసి ఇంకా ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసి అయితే బ్లౌజ్ ఫినిషింగ్ చేయాలంటే చాలా నీట్గా ఉంటుంది. బ్యాగ్ గిన చూడండి మొత్తం గమ్ముతో కరెక్ట్గా పెట్టడమే. ఇలా అద్దె పెట్టుకున్నామంటే బ్లౌజ్ని తొందరగా అయిపోతుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే కనిపించవు. ఎందుకంటే కొంతమంది ఎడ్జ్కి వేయాలంటే కొంతవరకు ఎంతైనా అటు ఇటు వస్తుంటాయి కదా స్టిచ్చెస్. అలాంటప్పుడు పైన స్టిచ్చెస్ కనిపిస్తుంటాయి. అందుకే గమ్తో అయితే అట్లా పెట్టి ఇట్లా పెట్టుకున్నామంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇంకా పఫ్కి ఎక్కడైనా రాదు, ఎందుకంటే ఆల్రెడీ గట్టిగా పట్టుకుంటుంది కాబట్టి లైనింగ్కి. ఇంకా సేమ్ పీస్కి నీట్గా ఉంటుంది. వేసుకురా పైపింగ్ వేసుకురా. ఇంకా పైపింగ్ అయితే వేసి ఉంటుంది. ఇది నెక్కేసే పైపింగ్. ఇలా పైపింగ్ వేసుకొచ్చి మళ్ళీ లైనింగ్ తోటి నెక్ పీస్ వేసుకురావాలి. నెక్కేసే పైపింగ్ అంటే ఫినిషింగ్ అయితే ఇలా ఉంటుందండి. హ్యాండ్స్ బీడ్స్ వేసినాకనైతే ఇలా ఉన్నాయి చూడండి, ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇలాంటి సింపుల్ డిజైన్స్ పెట్టుకున్నా కానీ హ్యాండ్స్ హైలైట్ చేసుకుంటే మంచిగా నీట్గా అనిపిస్తుంటాయి. బ్లౌజ్కి సారీగిన లుక్ వస్తుంది. మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. 2 హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చినాయి. సింపుల్ పైపింగ్ వచ్చేసి. ఈ బ్లౌజ్కి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోస్కి అయితే లైక్ చేయండి. అయిపోయిందా ఐరన్? ఇక్కత్ లెహంగా అయితే ఫ్రిల్స్ పెట్టి అయితే ఐరన్ అయితే ఇలా చేస్తాము. మా బూటిక్ స్టైల్ అయితే ఐరన్ అయితే ఇలా చేస్తాము. ఇంకా ఫ్యాబ్రిక్ని బట్టి ఐరన్ అనేది నీట్గా వస్తుంటుంది. ఒక్కొక్క పట్టు క్లాత్కి ఒకలాగా వస్తుంది. కంచి పట్టుకి ఇక్కత్ దానికి ఒకలాగా, కాటన్ దానికి ఒకలాగా, పోగులానికి దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కత్ లంగా స్టైల్ అయితే ఇదైతే ఐరన్ అయితే అయిపోయింది. చేసేసాయి. ఇంకా 2 ఇయర్స్ బేబీ అయితే లెహంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నారు ఫంక్షన్ పైన. ఇది అయిపోయినాక ఎలా ఉందో చూపిస్తాను నేను. టూ ఇయర్స్ బేబీ అయితే లెహంగా అయితే ఐరన్ చేస్తున్నాము. ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేసుకొని దీన్ని అయితే స్ట్రైట్గా ఐరన్ అయితే చేసేసుకోవాలి. స్టీమ్ ఐరన్ ఇదైతే. అయిపోయిందా హోంవర్క్? ఇంకేముంది ఇప్పుడు? హిందీ ప్రాజెక్ట్ వర్క్. ఏది అది బుక్ ఏది? చూడండి. సరే తీయించుకొచ్చుకో, చికెన్ తీసుకొని పోయి తీయించుకొచ్చుకో. ఎలాస్టిక్ లెహంగా కదా ఇది. అక్క రావట్లేదురా? వస్తుంది. ఇక్కడ ఉంటుంది కదా చిన్న జెండా దగ్గర పోరి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఆర్నిక? 12th నుంచా? ఈసారి 99% నీకు ఎంత వస్తుంది? 40 మార్క్స్. ఎంతకు 40 వస్తాయి? ఎంతకు వస్తాయి 40? సబ్జెక్ట్గా అంటే 40 మార్క్స్ కాదు కదా, 40 మార్క్స్
పేపర్ 80 మార్క్స్ పేపర్ అన్నావు కదా. అయ్యాలి 80 మార్క్స్, అప్పుడు ఇప్పుడేమో 40 మార్క్స్. అయ్యాలి 80 మార్క్స్, ఇప్పుడు ఏం 25 ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చినాయి? ఫ్రీ ఫైనల్. ఫ్రీ ఎగ్జామ్స్. అవి ఫైనల్కి దగ్గరికి వచ్చినాయా? బా ఇంత తొందరగా అయిపోయింది సంవత్సరం అప్పుడే. మంత్ అంటే అవుతా. మమ్మీ మమ్మీ నాకు 3 days హాలిడే. ఎందుకురా 3 days అనిపించారా? హోలీ కదా, హోలీ ఉందా? ఎప్పుడు హోలీ 14th? నాకైతే 3 days. అలా 17 అని ఉంది, అంటే 3 days ఫ్రెండ్స్ అయితే హాలిడే. ఇలా ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఐరన్ అయిపోయినాకనైతే ఈ లుక్ అయితే ఉంటుంది. మొత్తం రెడీ అయినాక నేను చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రిల్స్ అయితే. ఇది కోటన్ సారీ కాబట్టి, కాటన్ కాబట్టి ఎలా అంటే అలా అనిగిపోతుంది. ఇదైతే ఈ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ అయితే ఇంకా చూపిస్తుంటాను. ఇది వైన్ కలరే కదా వదినా? మెరూన్, అది వైన్ కలర్. గాజులు మెరూన్ వైన్ కలర్ ఉన్నా నేను. ఓపెన్ చేయి మొత్తం ఇంకా. ఓ సూపర్ ఉంది. పైన కింద సేమ్ బార్డర్ ఉన్నట్టుంది కదా. ఇది పొడుగా మ్మ్. సేమా? మ్మ్. ఓకే. ఇప్పు మొత్తం ఇప్పు ఇంకా. ఎంత మొక్కుతుంది. బాగుంది. ఈ సారీ అయితే సహస్ర ట్రెడిషన్ వాళ్ళ పేజీ నుంచి అయితే తీసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. వాళ్ళ దగ్గర ఇంకా మనకి క్వాలిటీ కింద బాగుంటుంది. మొత్తం ఇప్పు అలానే ఇప్పు. ఇంకా ప్రైజెస్ కింద రీజనబుల్గా ఉంటాయి. మేము కట్టుకునే ప్రతిసారి మేము పట్టు సారీస్ అయితే కంపల్సరీ ఈ పేజీ నుంచే తీసుకుంటాము. మీకు ఒకవేళ నచ్చినట్లయితే వాళ్ళ పేజీని అయితే ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాలో ఉంది, ప్లస్ ఇంకా యూట్యూబ్లో కింద ఉంది. చాలా బాగుంటాయి వాళ్ళ సారీస్. కాకుంటే ఈ వీడియోలో కొంచెం డార్క్ పడుతుంది కలర్, కాబట్టి బయట మాత్రం వస్తుంది సారీ మాత్రము. వీడియోలో కింద చాలా బాగా వస్తుంది, కానీ కొంచెం డార్క్ అనిపిస్తుంది. అంటే ఇది కలనేత కలర్ అంటారు కదా, డబల్ మిక్స్ కలర్ ఉంది, మెరూన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కాబట్టి కొంచెం ఇట్లా తిప్పినప్పుడు డార్క్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అమ్మాయి బ్రైట్ ఉంది కాబట్టి కలర్ మాత్రం మస్తుగా అనిపిస్తుంది కట్టుకుంటే. కాకపోతే రెండు రిసెప్షన్కి పెళ్ళికి అయితే సేమ్ అయిపోయినాయి చిన్ని. ఈ కాకరగిన ఈమదే, అక్కడ మా శివాని చెప్తే అయినదు, రెండు సేమ్ తీసుకుంది. ఫైనల్గా అయితే లంగా అయితే అయిపోయిందండి. లంగా లుక్ అయితే ఇలా ఉంది చూడండి ఐరన్ చేసిన తర్వాత. ఇది ఎలాస్టిక్ లెహంగా. దీనికైతే పైనుంచి పిల్లలకి అడ్జస్ట్మెంట్ చేయడానికి డోరీస్ గిన వస్తాయి. ఆ డోరీస్ అక్కడ మనకి లూప్స్ ఇచ్చినాం కదా, అందులోకి వెళ్ళి అయితే డోరీస్ అయితే కట్టుకోవచ్చు. కొంతమంది అడిగిరు బోటిక్ స్టైల్ లాగా ఉందాక మీ స్టిచ్చింగ్, నాని పాప డ్రెస్సెస్ చూసినాక అడిగిరు కదా. మాది బోటిక్ స్టైలేనండి. మేము బోటిక్ స్టైల్ అంటే బోటిక్ వాళ్ళే గిన కుడతాం. మేము గిన కుట్టేది బోటిక్ స్టైల్ స్టిచ్చింగే కాబట్టి చాలా బాగా సెట్ అవుతాయి. మీకు ఒకవేళ మా స్టిచ్చింగ్ గిన కావాలనుకుంటే మాత్రం మా ఫోన్ నెంబర్ ఇచ్చాము, కామెంట్స్లలో కాల్ చేయండి. జెన్యూన్ అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. మేము కంపల్సరీ రేట్స్ అడుగుతున్నారు కదా, మేము రేట్స్ కింద మేము ఫోన్లలోనే చెప్తాం. ఎందుకంటే కామెంట్స్లలో పెట్టడానికి కాదు కదా. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఓకేనా. ఈరోజు అయితే చాలా వరకు కామెంట్ చేశారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. లైక్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇలానే మా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మేము రోజు అయితే కొత్త స్టిచ్చింగ్ అయితే పెడుతుంటాము. ఓకే బాయ్ అండి. ఈరోజు వీడియో అయితే అయిపోయింది.